సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రసాద్ వి పొట్లూరి బ్రహ్మోత్సవం చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. నిర్మాతకు ఆ సినిమా దాదాపు 20 కోట్ల నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. అంత నష్టం రావడంతో ప్రసాద్ వి పొట్లూరికి మరో సినిమాను చేస్తాను అని మహేష్ బాబు అప్పట్లోనే హామీ ఇచ్చాడు. దాంతో మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. ఊపిరి తర్వాత ఓ స్క్రిప్ట్ ను రెడీ చేసిన వంశీ దాన్ని మహేష్ కు వినిపించడం, అది మహేష్ కు నచ్చడం జరిగిపోయింది. దాంతో కొరటాలతో సినిమా పూర్తి అయిన తరువాత మహేష్ బాబు వంశీ పైడిపల్లితో ప్రసాద్ వి పొట్లూరి సినిమా ప్రారంభించాలని భావించాడు. ఈ సమయంలోనే ప్రసాద్ వి పొట్లూరికి షాక్ ఇస్తూ మహేష్ బాబు వంశీ పైడిపల్లిలు దిల్ రాజు అశ్విని దత్తులకు డేట్లు ఇచ్చారు. అదే స్క్రిప్ట్ తో వంశీ పైడిపల్లి మహేష్ బాబుతో దిల్ రాజు అశ్విని దత్ నిర్మాణంలో సినిమా చేసేందుకు సిద్ధమవడంతో ప్రసాద్ వి పొట్లూరి నిర్మాత మండలిలో మహేష్ బాబు వంశీ పైడిపల్లిపై కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే నిర్మాతల మండలి దర్శకుడు వంశీ పైడిపల్లికి అలాగే మహేష్ బాబు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ వివాదంలో మహేష్ బాబును లాగడంతో ఆయన ప్రసాద్ వి పొట్లూరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో అని సినీ వర్గాల వారు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.